హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ kopuri సిస్టర్స్. ఇవాళ నేను మీకు మ్యాంగోతో పకోడా ఎలా చేయాలో చెప్పబోతున్నా. దానికి ఫస్ట్ ఒక కప్పు గ్రేటెడ్ పచ్చిమామిడికాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, ధనియాల పొడి, ఇంకా కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని ఇంకొంచెం గరం మసాలా, ఇంకొంచెం పసుపు వేసుకొని దాన్ని బాగా ఆ మ్యాంగోని స్క్వీజ్ చేస్తూ కలపాలన్నమాట. ఆ మ్యాంగోలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి దాంతో మనం ఒక డో లాగా చేయాలి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన గంట మార్చడం మర్చిపోదు. అందులో కొంచెం శనగపిండి, బేసన్, ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటూ కలపాలి. మన గట్టి పకోడా ముద్ద ఎలా ఉంటుందో అంత వచ్చే వరకు మనం వాటిని వేసుకోవాలి. బాగా వాటర్ని పిసుకుతూ కలపాలన్నమాట. అండ్ ఈ పచ్చి మామిడికాయ పకోడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. అండ్ అలాగే ఇంకో పక్క మనం స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే. ఇప్పుడు ఇందులో నూనె పోసుకొని వేడి చేసుకుంటున్నాను. ఎనీ రిఫైన్డ్ ఆయిల్ వాడచ్చు మీరు. ఇది డీప్ ఫ్రై చేయాలి మనం, సో దానికి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇది చాలా బాగుంటుంది. కెచప్తో తినచ్చు, గ్రీన్ చట్నీతో తినచ్చు, మీకు నచ్చిన చట్నీతో తినచ్చు. ఇది మనకి బయట ఎక్కడ దొరకదు కాబట్టి ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యే వరకు అది ఉంచాలి అందులో. ఆ తర్వాత చిన్న ముద్దని చెక్ చేసుకున్నాక మనం పెద్ద పెద్ద పకోడాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 చిన్నవే చేసుకున్నా, మరీ పెద్దవే చేసుకోలేదు. నాకు కొంచెం క్రంచీగా కావాలి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సో వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు. ఇది గ్యారంటీగా ట్రై చేయండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. సో మళ్ళీ తినాలి అంటే 1 year వెయిట్ చేయాలి. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా ట్రై చేయండి. ఫ్లిప్ చేసుకుంటున్నాను నేను వీటిని, ఎందుకంటే మరీ ఎక్కువ ఆయిల్ వాడట్లేదు కాబట్టి. ఫ్లిప్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని మనం వీటిని తీసేయాలి. తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది గెస్ట్లు వచ్చిన అప్పుడు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ మ్యాంగో లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. పుల్ల పుల్లగా, కొంచెం కారంగా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఆ స్పైసెస్ క్వాంటిటీ వచ్చి కావాలంటే పెంచుకోవచ్చు, కారం కావాలంటే పెంచుకోవచ్చు, అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా కావాలంటే పెంచుకోవచ్చు. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇవన్నీ తీస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ కింద కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ మా ఛానల్ నుండి ఎలాంటి కుకింగ్ రెసిపీస్ ఆర్ ఎనీ ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ వీడియోస్ ఏవైనా కింద కమెంట్ చేయండి, సో మేము అవి చేస్తాము. మర్చిపోద్దే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం. వాటిని మీరు తీసుకొని పక్కన ఒక బౌల్లో వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీకు అరౌండ్ నేను చేసిన సైజ్ అయితే ఒక 20 దాకా వస్తాయి. ఒక 3-4 మెంబర్స్కి సరిపోతాయి ఇవి.